హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో బ్లాగ్ ఏంటంటే మన తెనాలిలో అత్యంత చీప్ అంటే చౌక ధరలో పెన్సిల్ ఆర్ట్ ఎవరైతే గీస్తారో ఆ ఆర్టిస్ట్ని అయితే మీకు ఇప్పుడు పరిచయం చేయబోతాను ఈ వీడియోలో. ఇది మన రాహుల్ గారు ఎంతో కష్టపడి ఆయన అయితే వెతికాడనమాట. సో ఆయన కూడా ఒప్పుకున్నారు, వీడియో తీసుకోవడానికి పర్మిషన్ అయితే ఇచ్చారు. నేను మీకు ఇప్పుడు ఆ పెన్సిల్ ఆర్ట్ గీసే ఎవరైతే పర్సన్ ఉంటారో పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన అనుభవాలు అలాగే ఆయన గీసినటువంటి ఆర్ట్స్ ఏవైతే ఉంటాయో అవి మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపించబోతున్నాను. అంతేకాకుండా ఆర్ట్ ఎంత తక్కువకి అదే ప్రైస్ చెప్పాను కదా తక్కువ గీస్తారని, ఆ ప్రైస్ కూడా నేను మీకు ఆ ఇంటర్వ్యూలో అనేది చెప్తాను. ఇంకెందుకు ఆలస్యం, పదండి మనం ఆ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. నేను ఇందాక మీకు చెప్పాను కదా తెనాలిలో తక్కువ ప్రైస్లో పెన్సిల్ ఆర్ట్ గీసే ఒక ఆయన ఉన్నారని. సో నేనైతే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నాను. ఈ లొకేషన్ అడ్రస్ వచ్చేసి మీకు ఎక్స్చేంజ్ రోడ్ ఉంది కదా, ఎక్స్చేంజ్ రోడ్లో సుబానీ హోటల్ ఎదురు సందులో 2వ ఇల్లు 3వ ఇల్లు. మీకు ఇక్కడ బయట అయితే బోర్డులు కనిపిస్తాయి, అక్కడికి వచ్చి చూస్తే బోర్డులు కనిపిస్తాయి, మీరు లోపలికి వచ్చేయచ్చు. సో ఇప్పుడు మనం సార్ గారిని ఇంటర్వ్యూ అయితే తీసుకుందాం. అసలు ఈయన అనుభవాలు ఏంటి, ఈయన ఏమేమి ఆర్ట్స్ గీస్తారు, పెన్సిల్ ఆర్ట్సే కాకుండా ఇంకా ఆయిల్ పెయింటింగ్స్ అవి కూడా గీస్తారంట. సో వాటి ప్రైజులు అలాగే ఎన్ని రోజుల్లో డెలివరీ ఇస్తారనేది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే నజీంజీ, ఎలా ఉన్నారు? చాలా కాలానికి దర్శనం అయింది మీ దర్శనం. ఏం చెప్పండి, నా గురించి తెలుసుకోవాలనుకుని వచ్చారు కదా. అవునండి, ఏం చెప్పమంటారు? అంటే నేను మీ ఆర్ట్ వర్క్ గురించి చాలా మంది చెప్పుకుంటుంటే విన్నాను. సో నేను నెల్లూరులో చిత్రాలయ స్థాపించాను. ఓకే, అంటే మద్రాసులో ఆర్ట్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నెల్లూరు వచ్చేసి నెల్లూరులో చిత్రాలయ స్థాపించి అక్కడ డిజైనర్గా స్టార్ట్ అయ్యి ఆ తర్వాత పోర్ట్రేట్ పెయింటర్గా కూడా రెడీగా అయ్యి అంత ఫేమస్గా నెల్లూరులో 25 సంవత్సరాల దాకా ఉన్నాను నేను. 20 సంవత్సరాలు నెల్లూరుని ఏలినట్టే రాజేలినట్టే చాలా బాగా చేసి ఆ తర్వాత సొంత ప్లేస్ కాబట్టి తెనాలికి వచ్చేసా. అది అసలు విషయం. తెనాలిలో కూడా నాకు మంచి గుర్తింపు వచ్చింది, కస్టమర్స్ కూడా మంచి గ్రిప్ ఇచ్చారు నాకు. నేను ఈరోజు కూడా ఏదో కొద్ది గొప్ప బాగానే వర్క్ చేస్తాను, వయసు అయిపోతున్నా కూడా. కాబట్టి ఈ నజీముద్దీన్ జీ చాలా సంతోషంగా నాకు ఈ విషయం అందరికి చెప్పాలనే ఉద్దేశంతో నా దగ్గరికి వచ్చారు. వారికి ధన్యవాదాలు. అంటే నేను కూడా ఈ సార్ గారి గురించి చాలామంది చెప్పుకుంటున్న మాటలు అయితే విన్నాను. వినేసి అసలు ఆయన వర్క్ ఏంటి ఎలా అని చూద్దామని వచ్చాను. ఆయన అయితే చూస్తున్నారు కదా, నాకు తెలిసి నా విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ లాంటి వాళ్ళు వయసు అయిపోయినా కానీ ఇంకా చేతిలో పట్టు తగ్గలేదన్నట్టు బొమ్మలు అయితే అసలు మామూలు గీయట్లేదు. రేటు కూడా వచ్చేసి చాలా చాలా అంటే చీప్ అనమాట. మీరు బయట కనుక్కున్న దానికి సార్ గారి దగ్గర రేట్లు వచ్చేసి చాలా డిఫరెంట్. పెన్సిల్ ఆర్ట్ అయితే మనకు వచ్చేసి నియర్ 800 రూపీస్, 800 రూపాయలకి సార్ గారు గీసేసి ఇచ్చేస్తారు. నేను చెప్తున్నాను మీకు, మీరు ఎక్కడైనా వెళ్ళి కనుక్కోండి 800 ఎవరిని గీస్తారంటే అప్పుడు ఒకసారి నాకు మామూలు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరు గీరు, ఎందుకంటే నేను చాలాసార్లు చాలా గిఫ్ట్ షాప్స్ కానీ చాలామంది అయితే కనుక్కున్నాను, ఎవ్వరు 800కి అయితే గీరు. సార్ గారు అయితే చాలా తక్కువ రేట్లో, అది కూడా 2-3 డేస్లో డెలివరీ ఇచ్చేస్తారు మనకి. సో అది కూడా ఇన్ని మాటలు వినండి. చెప్పండి. వర్క్ చేయటం అనేది నాకు చాలా, అంటే వర్క్ ఎవరైనా ఇచ్చారనుకోండి దాన్ని పూర్తిగా సాటిస్ఫై అయ్యే విధంగానే చేయడం నా హ్యాబిట్. కాబట్టి ఎవరిని తృప్తిపరచాలనే ఉద్దేశంతోనే వర్క్ చేస్తాను, కానీ ఏదో డబ్బుల కోసం వర్క్ చేస్తున్నట్టు మాత్రం చేయను. అందుకు నేను పూర్తి గ్యారంటీ ఇస్తున్నాను మీకు. సో సార్ గారు చెప్పిన మాటలు అయితే విన్నారు కదా. యాక్చువల్గా డబ్బులు సెకండరీ మ్యాటర్, ఫస్ట్ ఏంటంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ అవ్వాలి బొమ్మ చూసి, అది అనమాట మ్యాటర్. నేను కూడా ఇక్కడ చాలా పెయింటింగ్స్ చూశాను, అది మీకు తర్వాత చూపిస్తాను. లాస్ట్ టైం మా ఫ్రెండ్ కూడా 2 పెయింటింగ్స్ అయితే గీచుకున్నాడు రాఖీ పండుగ వాళ్ళ సిస్టర్స్కి గిఫ్ట్ ఇద్దామని. ఆర్ట్ వర్క్ అయితే చాలా బాగుంది. మీలో ఎవరైనా గీపించుకుందాం అనుకుంటే లొకేషన్ వచ్చేసి మళ్ళీ చెప్తున్నాను, బిఎస్ఎన్ఎల్ ఎక్స్చేంజ్ రోడ్లో సుబానీ హోటల్ ఎదురు సందులో కరెక్ట్గా 3వ ఇల్లు అనమాట. మీకు బయట అయితే బోర్డ్స్ కనబడుతూనే ఉంటాయి. అక్కడికి వచ్చి మీరు సార్ గారితో అయితే మాట్లాడుకొని మీ పెయింటింగ్ అనేది ఇవ్వచ్చు. కానీ ఇంకో విషయం ఏంటంటే మీరు వాట్సాప్లో కూడా పంపొచ్చు, నేను నెంబర్స్ ఇస్తాను మీకు. కానీ అది హెచ్డి ఫైలు, క్లారిటీ ఉండాలన్నమాట. బోదరగా ఉంటే మళ్ళీ గీయడానికి అంత బొమ్మ బాగోదు. ఆల్రెడీ ఆయన మాటలు ఆల్రెడీ ఒక పెయింటింగ్ కూడా గీస్తున్నారు, అది మీకు ఇప్పుడు చూపిస్తాను అనమాట. సో ఇది ఫ్రెండ్స్ సార్ గారు గీసిన బొమ్మలు అయితే ఇంకా చాలా ఉన్నాయి. అంతలో ఒక కస్టమర్ కూడా వచ్చారు. సార్
మీరు ఎక్కడి నుండి వచ్చారండి? నేను తెనాలి నుంచి వచ్చాను. ఓకే. తెనాలి బురిపాలెం రోడ్లో ఉంటాను. సార్ గారు నాకు ఒక 10 సంవత్సరాల నుంచి తెలుసు. సార్ గారు మంచి అద్భుతమైన పెయింటింగ్, ఏదన్నా బొమ్మ ఇచ్చినా కానీ వితిన్ సెకండ్స్లో బొమ్మ గీసే మంచి టాలెంట్ ఉంది. ఓకే. అది పెయింటింగ్ కానీ లేకపోతే పెన్సిల్ వర్క్ కానీ ఆయిల్ పెయింటింగ్ కానీ ఏదైనా మనకు నచ్చిన విధంగా మనకి పలాని ఈ విధంగా పెన్సిల్ వర్క్ కానీ లేకపోతే పెయింటింగ్ వర్క్ కానీ అది పేపర్ మీద కానీ లేకపోతే కార్బన్ దాని మీద కానీ మామూలుగా క్లాత్ దాని మీద చేయటం కానీ చాలా ఎక్సలెంట్గా చేస్తారు. గతంలో నేను ఒక డాక్టర్ ప్రభాకర్ బాబు గారు అనే డాక్టర్ గారి వాళ్ళ తాతగారి ఫోటో కూడా నేను గీయించి సార్ గారి దగ్గర వచ్చి నేను గీయించి ఇచ్చాను. అట్లాగే చాలామందికి ఆర్డర్ల రూపంలో చాలామందికి నేను రిఫర్ చేశాను. సార్ గారు వచ్చేసి మామూలుగా షీల్డ్ వర్క్ కూడా చేస్తారు. ప్రజెంటేషన్ ఆర్టికల్స్ కానీ ఏదైనా కానీ చాలా అద్భుతంగా చేస్తారు. గతంలో సారు మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఒక కార్యక్రమం మంత్లీ మున్సిపల్ ఆఫీస్లో వాళ్ళు కూడా పెట్టి దాని కార్యక్రమం కూడా సార్ చేశారు. చాలా అద్భుతంగా ఉంది. సార్ మెమోటో షీల్డ్ కానీ అవన్నీ నేను ఎగ్జిబిషన్లో సార్ ప్రజెంటేషన్ చేశాను. చాలా అద్భుతంగా ఉంది. చాలా నైస్ పర్సన్, జెంటిల్మెన్. ఇప్పటికి సార్కి 90 అబౌవ్ ఉంటాయి. అయినా కానీ ఈ రోజు కూడా కుర్రవాళ్ళు కూడా అంత గీలేని అంత నేర్పరితనం ఉంది. గ్లో తగ్గలేదు. చాలా అద్భుతంగా ఉంది. చాలా ధన్యవాదము సార్కి. అవును సార్, మళ్ళీ వేరే కలిసి ఒక ఆర్డర్ ఇద్దామని వచ్చాను. కృష్ణాష్టమి సందర్భంగా సార్ కొంచెం కలిసి శుభాకాంక్షలు కూడా తెలుపుదామని నేను ప్రజెంట్ వచ్చాను. ధన్యవాదాలు. మాటలో ఇంకొకసారి కూడా వచ్చారు. సార్ నమస్తే అండి. నమస్తే. మీ పేరు? నా పేరు వజ్రాల నాగరాజు. ఓకే. మా సురేష్ ఆర్ట్స్ తెనాలి. ఓకే. మీరు కూడా సార్ గారి దగ్గర పెయింటింగ్స్ అవి వేపిస్తుంటారండి? వేపిస్తుంటాం కాదు, మేము అసోసియేషన్ తరఫున వారి సెక్రటరీ, నేను ప్రెసిడెంట్ని. ఓకే. వారు ఎంతో చేయాలనే ప్రోత్సాహం చేసేవాళ్ళు. యువతను కూడా మనం తట్టి లేపాలి, నేర్పాలి, వాళ్ళని బజార్లో తేవాలనే విపరీతమైన తపన. నా చిన్నతనంలో నేను పని నేర్చుకునే టైంలో ఆయన అద్భుతంగా నెల్లూరులో ఆయన పెయింటింగ్ చూసి నేను అప్పుడులోనే ఆశ్చర్యపోయాను. ఇంతవరకు తర్వాత వారు మా తెనాలి రావటం, వారు ఇక్కడ పెట్టడం మాకెంతో ఆనందంగా ఉండేది. వారిని సెక్రటరీగా మేము ఆహ్వానిస్తే తప్పకుండా అని చెప్పి మాతో పాటు కుర్రోళ్ళలాగా. అయితే చిత్రం ఏంటంటే ఇంత వయసు వచ్చినా కూడా చిత్రకళే ప్రాణం. డబ్బు మీద లేదు, విడిగా పేరు తెచ్చుకోవాలని ధ్యాస లేదు. తను ఎప్పుడూ నిత్యం ఆ కళా తపస్వి అనే బిరుదు ఈయనకి అంకితం అన్నట్లుగా ఉంటుంది. నేను అది కూడా అన్నా, కళా తపస్వి అంటే ఎప్పుడు నిత్యం తపస్సుగా ఒక వృత్తిని తపస్సుగా భావించేవాడు మన డాక్టర్ విజయ్ కుమార్ గారు. మేము అప్పుడు అందుకని నేను ఎప్పుడు కూడా ఏం చేస్తున్నారు ఏంటి పలకరించి వెళ్తుంటాను, ఎందుకంటే నాకు అంత ఇష్టం. సో అది చూశారు కదా, సార్ గారి దగ్గరికి ఎప్పుడు ఫ్లోటింగ్ అయితే ఉండిద్ది. అది ఫ్రెండ్స్ సార్ గారి హిస్టరీ అనమాట. ఇప్పుడు ఆయన గీస్తున్నటువంటి పెయింటింగ్స్ అయితే చూపిస్తున్నాను. ఇందాక ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు చూపించలేదు కదా మీకు. ఇదిగోండి అన్నగారి పెయింటింగ్ అయితే వేస్తున్నారు, సీనియర్ ఎన్టీఆర్ గారిది. పెన్సిల్ ఆర్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రస్తుతం దీనికైతే మెరుగులు దిద్దుతున్నారు కలర్ పెన్సిల్తో. అట్లాగే ఈయన గీసిన పెయింటింగ్స్ వచ్చేసి రాజా రవివర్మ, ఇండియన్ ఫేమస్ పెయింటర్ రాజా రవివర్మ గారంట, ఇండియన్ ఫేమస్ ఆర్టిస్ట్. ఇది కూడా ఈయన గీశారు. అలాగా పైకి వెళ్తే ఇది చూసారా పెయింటింగ్, దేవరా సినిమాలో పెయింటింగ్. ఇదే రిఫరెన్స్ అనుకుంటా, ఐ థింక్ అలాగే ఉంది. ఇది వచ్చేసి సార్ గారి యొక్క చిత్రాలయ ఆర్ట్స్ గ్రాఫిక్స్ ఫోన్ నెంబర్ కూడా ఉంది. ఇంకా కింద చూసుకుంటే మనం వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారి బొమ్మ. ఈ సార్ దగ్గర
పెన్సిల్ ఆర్ట్, పోర్ట్రేట్ ఆర్ట్స్ అవే కాకుండా ఇంకా ఈ షీల్డ్లు కూడా సార్ గారు ప్రిపేర్ చేస్తారంట. ఇంకా పెయింటింగ్ వచ్చేసి చూస్తున్నారు కదా మీరే ఎంత చక్కగా గీస్తున్నారో. మీరేమైనా చెప్తారా? నెల్లూరులో రాజ్యం వెళ్తూ కూడా మా సొంత ప్లేస్ మీద అభిమానంతో మా బంధుత్వం అంతా కూడా వచ్చేయమని చెప్పిన విషయంలో వాళ్ళ అభిప్రాయానికి మేర నేను తెనాలి వచ్చేసాను. తెనాల్లో కూడా బాగానే మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి. సంతోషం. తెనాలి ప్రజలకు ఆదరించేందుకు వారికి పూర్తి ధన్యవాదాలు. విన్నారు కదా ఆయన మాటల్లోనే. ఇంకేముంది చెప్పడానికి? మీకు ఎవరన్నా ఆర్డర్ ఇద్దాం అనుకుంటే ఆర్ట్కి సంబంధించి సార్ దగ్గరికి వస్తే గీసేసి నీట్గా ఇస్తారు. నేను చెప్తున్నాను, మీరు 100% అయితే సాటిస్ఫాక్షన్ అవుతారు మీరు పెట్టిన అమౌంట్కి. అట్లాగే మీరు ఎవరికైతే గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి చూపించుకోవడానికి కూడా 100% సాటిస్ఫాక్షన్ అయితే అవుతారు. ఇది వచ్చేసి నా గ్యారంటీ. ఎందుకంటే నేను ఆల్రెడీ లాస్ట్ టైం 2 గీపించుకున్నా కాబట్టి ఆ అనుభవం మీద చెప్తున్నాను. నాది గ్యారంటీ. ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వేరే వ్లాగ్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్. సార్ మీరు కూడా చెప్పండి. నజీమ్ గారు అభిమానంగా నా దగ్గరికి వచ్చేసి నన్ను పరిచయం చేసి నాకు మంచి మార్గాన్ని చూపించారు కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు. మీరు కూడా నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఓకే, సైనింగ్ ఆఫ్. బాయ్.